ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కావలి భారీగా మందు బాటిళ్లు దొరికాయి. 17వ వార్డు సచివాలయంలో మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సచివాలయంలో మద్యం బాటిల్స్ ఉంచి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సచివాలయం తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లిన స్పెషల్ స్క్వాడ్ అధికారులు 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అటు ఈరోజు ఉదయం సర్వేపల్లి నియోజకవర్గంలో 4200 మద్యం సీసాలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో సెబ్ అధికారులు భారీగా మద్యం పట్టుకున్నారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4200 మద్యం బాటిల్స్, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. సి విజిల్ యాప్కి వచ్చిన ఫిర్యాదుల మేరకు సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పంటపాలెం సమీపంలో ఓ కారులో 6 బస్తాల్లో మద్యం బాటిల్స్ ఉన్నట్లు గుర్తించారు. రొయ్యలగుంటల వద్ద మద్యం నిల్వలు సీజ్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కావలిలో భారీగా మందు బాటిళ్లు దొరికాయి. 17వ వార్డు సచివాలయంలో మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సచివాలయంలో మద్యం బాటిల్స్ ఉంచి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సచివాలయం తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లిన స్పెషల్ స్క్వాడ్ అధికారులు 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అటు ఈరోజు ఉదయం సర్వేపల్లి నియోజకవర్గంలో 4200 మద్యం సీసాలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. బ్రహ్మణి, అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో అత్యంత తక్కువ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇటు ఎవరైతే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఓటర్లను ప్రభావితం చేసేలాగా వివిధ కోణాల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి నగదు పంపిణీ, అదేవిధంగా మద్యం పంపిణీకి సంబంధించినటువంటి అంశాల్లో ముందుకెళ్తున్నారు. దీంతో ఇవాళ ప్రత్యేక సెబ్ అధికారులు నిర్వహించినటువంటి దాడుల్లో మద్యం సీసాలు బయటపడ్డాయి. నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గం ఒక సచివాలయంలోనే ఏకంగా 43 మద్యం బాటిల్ని ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. సచివాలయం అంటే ఒక ప్రభుత్వ కార్యాలయంలోనే ఈ మద్యం బాటిల్ నుంచి అక్కడి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ మద్యం బాటిల్ని ఓటర్లకు పంపిణీ చేస్తున్నారని చెప్పి సి విజిల్ అనే యాప్ ద్వారా కొంతమంది స్థానికులు చేసినటువంటి ఫిర్యాదుతో వీళ్ళంతా అక్కడికి వచ్చి తనిఖీలు చేసి తాళాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అయితే అధికారులు వచ్చే లోపే దాదాపు 15 బస్తాల వరకు కూడా ఈ
మద్యం బాటిల్ని తరలించేశారని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు చెబుతున్నారు. మరోవైపు సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఇదే రిపీట్ అయింది. ఇవాళ ఉదయం దాదాపు 4,200 మద్యం బాటిల్లను కూడా సెబ్ అధికారులు పట్టుకున్నారు. వీటికి సంబంధించి ఎవరైతే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి అనుచరుల వద్ద ఈ మద్యం బాటిల్ దొరికాయని చెప్పి అక్కడ చెప్తున్నారు. దీంతో పాటు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. 3 కార్లను కూడా స్వాధీనం పరుచుకున్నారు. అయితే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడి కారులోనే కొన్ని మద్యం బాటిళ్లు దొరికాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. సి విజిల్ అనే యాప్ ద్వారా వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఎక్కడికక్కడ కూడా తనిఖీలు ముమ్మరం చేసినట్లుగా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ప్రభుత్వ అధికారులను అదేవిధంగా సచివాలయాలను వాడుకొని మద్యం పంపిణీ చేయడం, నగదు పంపిణీ చేయడం, ఓటర్లను ప్రభావితం చేయడం వంటి అంశాల్లో ముందుకు వెళ్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో ఇవాళ ఒక్కరోజే అటు సర్వేపల్లి నియోజకవర్గం, ఇటు కావలి నియోజకవర్గాల్లో మద్యం బాటిల్ దొరకడం అనేది మాత్రం సంచలనంగా మారింది. బ్రహ్మణి. ఓకే, థ్యాంక్ యూ మురళీకృష్ణ.